హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఈ వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ప్రసాదం కిందే కాదండి. మనకి లంచ్ బాక్స్‌లో కానీ, ఎప్పుడైనా స్పెషల్‌గా ఏవైనా రైస్ చేసుకోవాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. కుక్కర్‌లో 1 కప్పు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని, దాంట్లోకి 1:30 కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి. అరకప్పు నీళ్లు వేసుకోవచ్చు. లేదు అంటే రెండోసారి మనం కొబ్బరి పాలు తీస్తాం కదా! ఒకసారి స్క్వీజ్ చేసిన తర్వాత ఆ పాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వేస్తేనే మనకి రైస్ బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయింది కదా! ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి ఒక వెడల్పాటి బౌల్‌లో వేసుకొని ఆరనిద్దాము. ఈ రైస్ ఆరే లోపల మనం దీనికి తాలింపు రెడీ చేసుకుందాం. వేరొక ప్యాన్‌లో ఆయిల్ వేడయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇవి కూడా లైట్‌గా వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకు ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఒక అరచెక్క కొబ్బరి తురుము వేసుకోవాలి. మీరు కోరుకొనైనా వేసుకోవచ్చు. ఇట్లా తురిమితే కొంచెం ఎక్కువగా తినేటప్పుడు తగులుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కనే రైస్ పెట్టుకున్నాం కదా! దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి మిక్స్ అంతా రైస్‌లో మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇంతేనండి. చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా రేపు చేసి అమ్మవారికి నివేదించండి. నివేదించిన తర్వాత మీరు తిని మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.